అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. కార్తీక మాసం చివరి రోజులు రానే వచ్చాయి. పోలీపాడ్యమి ఆడంబరాన్ని వదిలి భక్తితో పూజలు చేసిన, దీపాలు వదిలిన వైకుంఠ ప్రాప్తి కలుగునని నిదర్శనమే పోలీపాడ్యమి. ఆడంబరాన్ని వదిలి భక్తితో పూజలు చేస్తే ఏదైనా ఫలితం రెండింతలు కలుగుతుందని పోలీపాడ్యమి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజునే పోలీపాడ్యమి అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం శివుణ్ణి పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. పోలీపాడ్యమి రోజున మహిళలు, యువతలు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటి కొలనులు, చెరువులు, నదులు పసుపు కుంకుమలతో వదులుతారు. ఇలా ఎందుకు చేస్తారు, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున పోలీపాడ్యంగా జరుపుకోవాలి. పోలీపాడ్యమి తిథి ఆ రోజున 11:44 వరకు ఉంటుంది కాబట్టి చుక్కలు ఉండగానే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 నుంచి 6 మధ్యలో ఈ పూజలు జరుపుకోవాలి. కొలనులు, చెరువులు, నదులు దగ్గరలో లేని వారు తులసి కోట దగ్గర ఇలాంటి ముగ్గులు వేసి తులసి చెట్టుకు పూజ చేసుకొని అక్షంతలు, పసుపు, కుంకుమ, నీళ్లు పోసి మొదటగా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టిన తర్వాత ఒక టబ్బులో కానీ, ప్లాస్టిక్ టబ్లో కానీ, ఒక స్టీల్ దాంట్లో కానీ, ఒక రాగి ఇత్తడి ప్లేట్లో కానీ నీళ్లు పోసి దాన్నే గంగ నీళ్లు అనుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి 33 ఒత్తులు అరటి డుప్పలలో కానీ, కొబ్బరి చిప్పలలో కానీ ఆవు నెయ్యి ముంచి వదులుతారు. కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తొచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఆవిడెవరు, ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు ఎన్నో ఉన్నాయి. ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు, కోడళ్ళు ఉండేవారు. అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి. కానీ ఆమె చూస్తే అత్తగారికి కంటె కంపుగా ఉండేది. పూజలు చేయడంలో తనను మించిన భక్తురాలు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందని అహంభావం కలిగి ఉండేది. కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామాన్లన్నింటినీ వెంట తీసుకెళ్లేది అత్తగారు. కానీ పోలి దీపం కూడా పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పెరటిలో పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో వత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నెను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై బుట్టను బోర్లించేది. కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఆఖరి రోజైన అమావాస్య రోజునే రానే వచ్చింది. ఆ రోజున నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు. వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడ లేని పనులన్నీ అప్పచెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పటిలాగా అన్ని పనులను ముగించుకొని దీపం వెలిగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చిన పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకొని కిందికి లాగుతుంది. మిగతా 4 కోడలు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుంటారు. ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేకదంటూ కిందికి నెట్టేస్తారు. పూలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిని వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇదే పోలి పాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ. ఈ రోజున దీపాలు వదులుతూ కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, నువ్వు పూలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమను మాకివ్వమ్మ అంటూ దీపాలను వదులుతారు. ఈ రోజున 31 దీపాలు అనగా నెలంతటి కాను రోజుకొక వత్తిగా 31 వత్తులుగా వదులుతారు. 33 వత్తులు కూడా వదులుతారు. నెలంతటికి ఒక వత్తిగాను గంగమ్మ తల్లికి 2 వత్తులు కలిపి 33 వత్తులు వదులుతారు. 35 వత్తులకు ప్రతీకగా నెలంతటికి గాను ఒక్కొక్క వత్తి, 2 గంగమ్మ తల్లికి వత్తులు, ఇంకొక 2 వినాయకుడికి
కలిపి 35 ఒత్తులుగా ప్రతీకగా వదులుతారు. ఈ కార్తీక మాసంలో చేసే పూజలు, దానాలు, జపాలు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఈ 33 ఒత్తులు మనము వదలడం వల్ల నెలంతా పూజ చేసినంత పుణ్యాన్ని మనకు కలుగుతుంది. పూలమ్మను ఎలా స్వర్గానికి వెళ్తుందో మనం కూడా అలా స్వర్గానికి వెళ్తాము. నెలంతా పూజ చేయని వాళ్ళు ఈ ఒక్క రోజున చెరువులో కానీ తులసి కోట దగ్గర కానీ 33 ఒత్తులు ఇలా నేను చెప్పిన శ్లోకం చదువుతూ వదలండి. అనేక రెట్ల ఫలితాన్ని పొందండి.